జోవార్ రాజ్గిరా ఉప్మా. ఓకే, సో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, జోవార్ అని రాజ్గిరా అని. సో ఉప్మా చేస్తున్నాం కాబట్టి బట్ కొంచెం కష్టం ఉప్మా తినడానికి, బట్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూసేద్దాం మరి. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే వచ్చేసాయి. అండ్ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నావు, జోవార్ యూస్ చేస్తున్నావు, తర్వాత రాజ్గిరా. ఎస్, రాజ్గిరా అంటే ఏంటి, మనకు కొంచెం బాగా ఫిల్లింగ్ గా అనిపిస్తుందా? యా, రాజ్గిరా కూడా మనకు మిల్లెట్సే అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అన్ని మిల్లెట్స్తో కంపేర్ చేస్తే రాగి అండ్ రాజ్గిరాలో మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో గ్రేట్ కాంబినేషన్ అయితే. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాము. స్పూన్, ముందుగా కొంచెం నూనె, ఓకే, సో ఫస్ట్ పోప్ లాగా వేసుకుంటున్నాను. అవును. ఓకే, ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఇందులో మనం కొంచెం ఎండుమిర్చి వేస్తున్నాము. ఓకే, అలాగే కొంచెం అల్లం, కొంచెం ఇంగువ, ఫైనల్లీ కొంచెం కరివేపాకు. ఓకే, ఓకే, సో పర్ఫెక్ట్గా పోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు, సో ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అంటే ఫస్ట్ మీల్ లాగా తీసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు. యా, ఫస్ట్ మీల్ లాగా తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ టైంలో అలా స్టార్ట్ చేస్తారో వాళ్ళ డైట్, ఇలా ఫుల్ ఫ్లెడ్జ్గా వెజిటేబుల్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి తీసుకుంటే వాళ్ళకి ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు అన్నీ మనం రిమైనింగ్ వెజెస్ కూడా వేసాం. ఓకే, ఫస్ట్ బీన్స్, క్యారెట్, ఓకే, అలాగే బఠానీ, ఇందులోనే స్వీట్ కార్న్ కూడా, కొంచెం సాల్ట్ వేసి సాట్ చేసుకుందాం. ఓకే, చాలా సన్నగానే తరిగాం కాబట్టి వెజిటబుల్స్ అన్ని చాలా త్వరగానే కుక్ అయిపోతాయి. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో ఇది ఒక చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు కూడా క్వాంటిటీ తక్కువే తీసుకోవాలా? యా, తక్కువే అంటే వాళ్ళకి అందులో ఉండే వెజెస్ లైక్ బీన్స్ అండ్ స్వీట్ కార్న్ తోటే వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న కప్పు. అండ్ దాంతోపాటు ఇంకేదైనా సూప్ కానీ ఏదైనా బీవరేజెస్ లాంటిది తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇందులోనే జొన్న రవ్వ, అలాగే రాజ్గిరా మనం ఆల్రెడీ సోక్ చేసాము. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా? యా, ఇప్పుడు వాటర్ వేసేసుకో. ఓకే, సో ఒకసారి చూద్దామా మరి? యా, చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో చాలా స్టఫింగ్ ఉంది అండ్ వెరీ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది.
సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకుందాం. వావ్, సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో మరి మనం టేస్ట్ చేయొచ్చా? ఓకే లాస్య, జోవార్ రాజ్గిరా ఉప్మా రెడీ అయిపోయింది. గుమగుమలాడే జోవార్ రాజ్గిరా ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. జోవార్ రాజ్గిరి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, జొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టిన రాజ్గిరా గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. జోవార్ రాజ్గిరి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, మొక్కజొన్న గింజలు, కొద్దిగా ఉప్పు, జొన్న రవ్వ, నానబెట్టిన రాజ్గిరా గింజలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జోవార్ రాజ్గిరి ఉప్మా రెడీ.